ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వాలంటీర్లందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం మరో శుభవార్త అయితే చెప్పబోతుంది. 2 నెలల జీతం కూడా పెండింగ్ జీతం అంతా కూడా విడుదల చేస్తామని చెప్తున్నారు. అంతేకాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు వాలంటీర్ల విషయంలో. ఆ వివరాలు కూడా ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో దయచేసి తప్పకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము. మనందరికీ తెలుసు, వాలంటీర్లకు గత కొద్ది రోజులుగా అయితే కనుక జీతాలు అయితే చెల్లించడం లేదు. వారికి సంబంధించి అంటే ఎవరైతే రాజీనామా చేయకుండా డ్యూటీస్లో ఉన్నారో వారందరూ కూడా గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్ళి సంతకాలు అయి పెట్టడం అయితే చేస్తూ ఉన్నారు. అయితే గత కొద్ది రోజులుగా వీరికి జీతాలు అయితే రావటం లేదు. అంతేకాకుండా ఎన్నికల హామీల్లో భాగంగా శాలరీస్ పెంచుతాం, జీతాలు అయితే పెంచుతామని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అయితే ఎన్నికల హామీలో భాగంగా ఆయన అయితే చెప్పడం జరిగింది. దానికోసం కూడా వాలంటీర్లు అయితే ఎదురు చూస్తున్నారు. ఇక ఈ నెల 27న ఈ సమావేశం అయితే జరగబోతోంది. అందులో నిర్ణయం అయితే ప్రకటించే అవకాశం ఉందంటున్నారు. అందులో ఇప్పటికే కొన్ని నిర్ణయాలు అయితే బయటికి రావడం జరిగింది. వాలంటీర్ల విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నారు ఏంటనే వివరాలుగా చూసినట్టయితే, కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఏపీలో 2 నెలల నుంచి కూడా వాలంటీర్లకు జీతం చెల్లించడం లేదని, ఆ బకాయిలను ఇప్పుడు వెంటనే విడుదల చేయాలని చెప్పేసి ఆర్థిక శాఖకు నివేదిక పంపినట్లు గ్రామ వార్డు వాలంటీర్లు సచివాలయ శాఖ సంచాలకులు ఎం శివప్రసాద్ అయితే వెల్లడించారు. అంటే ఎవరికైతే ఈ డ్యూటీలో ఉండి రాజీనామా చేయకుండా డ్యూటీలో ఉన్న వాలంటీర్లకు జీతాలు రావట్లేదో ఆ 2 నెలల జీతాలు కూడా ఇప్పుడు వెంటనే మీకు చెల్లించబోతున్నారు. ఇప్పటికే ఆర్థిక శాఖకు నివేదికలు వెళ్ళాయి. ఇక అలాగే త్వరలో జరగబోతున్న రాష్ట్ర కేబినెట్ సమావేశంలో దీన్ని ఆమోదించే అవకాశం ఉందన్నారు. ఇక వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని ఆయన స్పష్టం చేశారు. అంటే వాలంటీర్ వ్యవస్థను అయితే తీసేయరు, ఉంటుంది. ఇక అలాగే స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ప్రభుత్వం వీరికి శిక్షణ ఇస్తుందని, వేతనాన్ని పెంచే అంశంపై ఇప్పుడు పరిశీలన జరుగుతుందన్నారు. అంటే గతంలో మనకి 5,000 ఇచ్చేది 10,000 ఇస్తామని చెప్పారు. ఇప్పుడు దాని మీద కూడా పరిశీలన జరుగుతుందని. ఇక అలాగే వాలంటీర్లు అందరూ ఎక్కువగా విద్యావంతులే కావడం వల్ల వారిని ప్రభుత్వంలో మరింత మంచి స్థానాల్లోకి తీసుకెళ్లే ప్రయత్నాలను ఇప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టిందని శివప్రసాద్ తెలిపారు. ప్రజలకు మెరుగైన పరిపాలన అందించేందుకే వాలంటీర్ వ్యవస్థ ఏర్పడిందని, వారి ఉద్యోగాలకు సంబంధించి ఎటువంటి డోకా లేదని చెప్పారు. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి పాఠశాలల్లోని మరుగుదొడ్లను ఫోటోలు తీసే బాధ్యతలు అప్పగించడంపై అనవసరం రాద్ధాంతం ఏం చేయాల్సిన అవసరం లేదన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నెలకొల్పాలనే మంచి లక్ష్యంతో ప్రభుత్వం చేపట్టిన చర్యల్లో భాగంగానే వారికి బాధ్యతలు అప్పగించినట్లుగా చెప్పారు. ఇక అలాగే ప్రతిరోజు అవసరం లేకుండా వారానికి 2 రోజులు మాత్రం వార్డు గ్రామ సచివాలయ సిబ్బంది బాత్రూమ్స్ ఫొటోస్ను ప్రత్యేకంగా యాప్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నారు. ప్రభుత్వం అప్పచెప్పిన పనిని శ్రద్ధగా చేయడమే అందరి లక్ష్యమని, దీనిపై అపోహలు ఉండరాదన్నారు. ఇక ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల్లో కూడా సచివాలయాలను కూడా ప్రభుత్వం చేర్చిందన్నారు. అంటే సచివాలయ ఉద్యోగులు కూడా బదిలీలు జరుగుతాయి. అలాగే గ్రామ వార్డు సచివాలయాల్లో విధులు నిర్వహిస్తున్న వార్డు విద్యా కార్యదర్శి, సంక్షేమ విద్యా సహాయకులు కూడా పాఠశాలల్లో డైనింగ్ హాల్ ఎలా ఉంది, పరిశుభ్రత ఎలా ఉంది అనే విషయాలను పర్యవేక్షిస్తారని అయితే చెప్తున్నారు. సో ఓవరాల్గా చూస్తే గ్రామ వార్డు వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే రద్దు చేయం, జీతాన్ని కూడా పెంచే ఆలోచనలు ఇప్పుడు జరుగుతోందని, అలాగే ఈ 2 నెలల బకాయిలు కూడా విడుదల చేసేస్తామని అయితే చెప్తూ ఉన్నారు.